నా జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గాంధీజీ ఒక మాట అన్నారు, మిడిల్ ఆఫ్ ద నైట్ 12 o'clock కి ఒక అమ్మాయి రోడ్డు పైన నడిచినప్పుడే ఇండియాకి ఫ్రీడమ్ వస్తుందని. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, ఒక అమ్మాయి ఇంటి నుంచి మార్నింగ్ బయటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి ఈవినింగ్ సేఫ్కి వచ్చేంత వరకు గ్యారంటీ నేను నా జనసేన పార్టీ నుంచి నేను రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లెకి నేను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. కొన్ని చట్టాల వల్ల, కొన్ని పార్టీస్ వల్ల గొప్పోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం. కరప్షన్స్తో ఎంతో మంది దోచుకున్న వాడు ఎదుగుతూనే ఉన్నాడు. అలాంటివన్నీ కూడా డిలీట్ చేయాలని ఒక ఆశతో ఇప్పుడు నేను సొసైటీలోకి వస్తాను. అతనికి ఏం అవసరం, ఇప్పుడు కూడా ఒక ఫిలిం చేసిన కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అతనికి ఏం అవసరం, ఇప్పుడు కూడా ఏసీ రూమ్లో కూర్చొని ఒక మంచి డబ్బులు సంపాదించాలి. అతనికి ఏం అవసరం, కానీ దేశం కోసం ఇప్పుడు కూడా తపన, ఆవేదన. పొద్దులు లేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడో, తర్వాత నిద్ర ఎప్పుడు పోతాడో అతనికి మాత్రమే తెలుసు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. నేను ఖాళీ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఏదైతే డొనేట్ చేశారని. ఇప్పుడు కూడా తెలియని ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అందుకోసం ఈ పవర్ స్టార్ జనాలను ఊకలు అనట్లేదు. అది పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఈజ్ నాట్ ఎ ట్రెండ్ ఫాలోవర్, ఈజ్ ఎ ట్రెండ్ సెటర్. సెట్ చేసుకుని వెళ్తున్నాడు. ఒక్క వ్యక్తి కదిలితేనే ఈరోజు దేశంకి ఎంత మార్పు తీసుకురావాలని, ఇంత తపన తీసుకురావాలని ఉంటే, మనం అలాంటి పవర్ స్టార్లు ఇక్కడ కూడా ఎంతో మంది కూర్చున్నారు. ఒక్కసారి కదిలి చూడండి, అప్పుడు డెవలపింగ్ కంట్రీ నుంచి ఇండియా అతి త్వరలోనే డెవలప్డ్ కంట్రీ అవుతుంది. దేశాన్ని ఒక ముంగడి తీసుకెళ్ళి ఒక విజనరీ పర్సన్. ఎందుకంటే ఇతన్ని నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక లైఫ్ ప్రయోగం నేను చదివాను, దాని తర్వాత లైఫ్ ఎన్నో ఇన్సిడెంట్స్ నేను చూశాను. అలాంటి మహాన్ భావుడు. ఏదో నేను ఇక్కడ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని, ఒక మోటివేట్ చేయాలని నేను చెప్పట్లేదు. వివేకానంద స్వామి ఉన్నంత వరకు వివేకానంద స్వామి గురించి ఎవరు మాట్లాడలేదు. అతను వెళ్ళిన తర్వాత ఈరోజు విగ్రహాలు పెట్టి ఫోటోలు పెట్టి మొక్కుతున్నారు. ఎంతోమంది వివేకానంద స్ఫూర్తిని తీసుకుంటున్నారు. ఎందుకు తెలుసా, వివేకానంద స్వామి ఉన్నప్పుడు అలాంటి మంచి పనులు చేశాడు. పోయిన తర్వాత జనాలు అతని విగ్రహాలు కట్టి ఫోటోలు పెట్టి పూజిస్తున్నారు. అండ్ ఇన్స్పిరేషన్, మోటివేషనల్గా తీసుకుంటున్నారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కూడా అర్థం కాదు. ఇప్పుడు అతను ఉన్నప్పుడల్లా అట్లాంటి మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. అతను పోయిన తర్వాత చెప్తున్నారు కదా, స్ట్రీట్కి ఒక అతని విగ్రహాన్ని కట్టి జనాలు పూజ చేయడం అండ్ ఇన్స్పిరేషన్, మోటివేషన్గా తీసుకోవడం ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అతను ప్రతి ఒక్క డే అలా కష్టపడుతున్నాడు కాబట్టి. సో అట్లీస్ట్ ఈ రోజు కానీ నేను చెప్తున్నాను, మనందరం కూడా కలిసి ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మన దేశం ఖచ్చితంగా ఒక చేంజ్, ఒక మార్పు తీసుకొస్తుంది. మన లైన్గా నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసమే జై పవర్ స్టార్, జై జనసేన.